ఒకప్పుడు ఒక కాకి తన జీవితంలో చాలా అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు చెట్టు మీద కూర్చొని బాధగా ఏడుస్తుంది. ఆ చెట్టు కింద ఓ సన్యాసి కూర్చున్నాడు. ఇంతలో కాకి కన్నీటి చుక్క ఒకటి సన్యాసి చెంపపై పడింది. సన్యాసి తలెత్తి చూసి అడిగాడు, కాకి, ఎందుకు ఏడుస్తున్నావు? కాకి బాధగా చెప్పింది, ఓ మహానుభావ, నా జీవితం నాకు అసహ్యం. ఎవరు నన్ను చూసి ప్రేమించరు. నన్ను చూసిన వాళ్ళంతా ఉష్ ఉష్ అంటూ తరిమేస్తున్నారు. తినటానికి కూడా ఎవ్వరు ఏమీ ఇవ్వరు. ఇలాంటి జీవితానికి కన్నా చావే మంచిదేమో. కాకి మాటలు విన్న సన్యాసి హృదయం కరిగిపోయింది. అతను మృదువుగా అన్నాడు, మనకు దొరికిన పరిస్థితితోనే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. కానీ కాకికి ఆ మాటలు అర్థం కాలేదు. అది ఇంకా ఏడుస్తూనే ఉంది. అప్పుడు సన్యాసి అన్నాడు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో చెప్పు, నా మంత్రశక్తితో నిన్ను అలా మార్చేస్తాను అంటాడు. అది విని కాకి సంతోషించింది. నన్ను హంసగా మార్చండి. హంసలు ఎంత అందంగా ఉంటాయి, అందరూ ప్రేమిస్తారు, అవి చాలా సంతోషంగా ఉంటాయి కదా. సన్యాసి నవ్వి అన్నాడు, సరే, కానీ ముందు ఒక పని చేయాలి. ముందు ఒక హంస దగ్గరకు వెళ్ళి అది నిజంగా సంతోషంగా ఉందో లేదో అడుగు, తర్వాత నా దగ్గరికి రా అని చెప్తాడు. కాకి వెంటనే ఎగిరి ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ తెల్లగా మెరిసిపోయే ఒక హంస నీటిలో ఈదుకుంటుంది. కాకి ఆశ్చర్యంగా చెప్పింది, హంస, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, పాలులాగా తెల్లగా ఉన్నావు. నీవే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి కావాలి కదా అని అడుగుతుంది. అందుకు హంస బాధగా చెప్పింది, లేదు మిత్రమా, నేను సంతోషంగా లేను. ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి, కానీ నాకు ఒక్క రంగు కూడా లేదు. నా జీవితం బోరుగా ఉంది. నాకు అనిపిస్తుంది ఆ చిలక ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి అయి ఉంటుంది అని. అది విని కాకి వెంటనే చిలుక దగ్గరికి వెళ్ళి, చిలుక, నువ్వు ఎంత రంగురంగులుగా ఉన్నావు, నీవే నిజంగా సంతోషంగా ఉండాలి మరి. చిలక భయంగా చెప్పింది, లేదు మిత్రమా, నేను సంతోషంగా లేను. మమ్మల్ని మనుషులు పంజరాల్లో పెట్టేస్తారు. ఎప్పుడెప్పుడు ఎవరో నన్ను పట్టుకుంటారో అని భయం ఉంటుంది. అలా అనిపిస్తుంటుంది నాకు ఎల్లప్పుడూ. నెమలి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షి. కాకి చివరికి నెమలిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక జూలో నెమలి పంజరంలో ఉంది. చాలా మంది జనం దాన్ని చూడటానికి వచ్చి వెళ్తున్నారు. కాకి నెమలి దగ్గరకు వెళ్ళి అన్నది, నెమలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, వేల మంది నిన్ను చూడటానికి వస్తున్నారు. నన్ను చూసిన వాళ్ళు తరుమేస్తారు. నీవే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి అనుకుంటా. నెమలి దీర్ఘంగా ఊపిరి తీసి "ఆ" చెప్పింది. అలా అంటూ నిట్టూరుస్తూ, నేను ఒకప్పుడు అలా అనుకున్నాను, కానీ నా అందమే నాకు శాపంగా మారింది. ఈ అందం వల్లనే నన్ను ఇక్కడ బంధించారు. నా రంగురంగుల రెక్కలు తీసేస్తారు. అది చాలా బాధ కలిగిస్తుంది. ఈ జూను నేను గమనించాను. ఇక్కడ ఉన్న అన్ని పక్షులు పంజరాల్లోనే ఉన్నాయి. కానీ నీవు కాకి, నీవే ఒక్క పక్షివి. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలవు. నీవే నిజంగా సంతోషంగా ఉండాలి. నాకు కాకిగా పుట్టుంటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది తెలుసా అని చెప్పింది. ఈ మాటలు విన్నాక కాకి కళ్ళు తెరుచుకున్నాయి. అది వెంటనే సన్యాసి దగ్గరికి తిరిగి వచ్చింది. ఓ మహానుభావ, నాకు ఇంకేం కావాలి, నేను కాకిగానే సంతోషంగా ఉన్నాను. అప్పుడు సన్యాసి చెప్పాడు, మన జీవితంలో అవసరం లేని పోలికలు చేస్తూ మనమే మనల్ని బాధ పెట్టుకుంటాము. ఎవరికి ఏది లేదో అదే కావాలని అనుకుంటాము. అలా పోల్చుకుంటూ పోతే జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి పడేవాడే ఈ ప్రపంచంలో నిజంగా సంతోషమైన మనిషి. ఇతరులతో పోల్చుకుంటే మనమే మనశ్శాంతి కోల్పోతాము అని చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.
వచ్చే వీడియోలో మళ్ళీ మంచి కథతో కలుద్దాం. మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, టేక్ కేర్.